वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्येयनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నిన్న అర్థం కానటువంటి విషయాన్ని అడగాలనుకుంటే అడగండి. నిన్న మనం తెలుసుకుంటున్నటువంటి దానిని సువర్చలమ్మ గారు కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేశారు. ప్రభుత్వ గారు మైక్ బంద్ చేయండి, చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే ఆన్ చేయండి, చెప్పాలనుకుంటే చెప్పండి. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. ఆత్మ అంతరాత్మ గురించి మాట్లాడుతుంది ఆచార్య. భగవంతుడు సైతం చూపిస్తున్నటువంటి వైనం, దేవుడు ఎక్కడికి రాడు, ఎక్కడికి పోడు అనేటువంటి విషయాన్ని బంద్ చేయండి, మైక్ బంద్ చేయండి. అనేటువంటి విషయాన్ని, దేవుడు వస్తాడు పోతాడు అనేటువంటి విషయం కూడా ఈరోజు స్పష్టమవుతుంది. ఎలా వస్తాడు అని అంటే, ఋగ్వేదము 10వ మండలం 160 నుంచి 170-75 సూక్తాల వరకు సారాంశాన్ని కపిల మహర్షి సాంఖ్య దర్శనం 1వ అధ్యాయం 60వ సూత్రంలో సత్వరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతి, దీనిని చూపిస్తున్నటువంటి దాన్ని దయానంద సరస్వతి పరమాణు దర్శనం, పరమాణువులో ఎంత సామర్థ్యం ఉంది, ఈ ప్రకృతిని తిన్నప్పుడు ప్రకృతి నుండి లభించేటువంటి ఆహార అన్నపానీయాలను సేవిస్తున్నప్పుడు మన స్వభావం ఎలా మారుతుంది అనేటువంటి దానికి రహస్యాన్ని విడమర్చి చెప్పేటటువంటి విధంగా పరమాణు దర్శనాన్ని చూపిస్తున్నాడు, పరమాణువులోని సామర్థ్యాన్ని. సత్వరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతి మహాన్ మహతోర్ అహంకార అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని ఉభయమింద్రియం మనః ఆత్మ జీవాత్మశ్చేతి. జీవాత్మ ఇది పంచవింశతిర్గణః, జీవాత్మ పురుష ఇది పంచవింశతిర్గణః, పురుష ఇది జీవాత్మ పరమాత్మశ్చ, జీవాత్మ పరమాత్మశ్చ. జాగ్రత్తగా వినండి ప్రభాకర్ గారు. ఇది వరకు సత్వము, రజస్సు, తమస్సు, ఇంతకంటే పూర్వం, ఈ సత్వము, రజస్సు, తమస్సును గుర్తించే కంటే పూర్వం ఆనాటి స్థితిని ప్రతిరోజు చూపిస్తున్నటువంటి దృష్టాంతములో సూర్యుడు అస్తమించబోతున్నటువంటి తరుణములో, ఈ సూర్యుడు అస్తమించేటువంటిది ఏంటంటే ప్రళయము జరగబోతున్నటువంటి తరుణములో ఏ ఏ ప్రాణి జాతులు ఏ ఏ జన్మలలో ఉన్నాయో అవన్నీ సుషుప్తావస్థలోకి, నిద్రావస్థలోకి, ఇప్పుడు మనం ప్రతిదినమేమో సాయంకాలం సూర్యుడు అస్తమించబోతుంటే అన్ని గూటికి చేరుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నటువంటిది, ఆనాడు ప్రళయం అయ్యే నాటికి ఈ వెలుతురు అంటే సృష్టి ప్రళయం అయ్యే నాటికి ఈ యొక్క ప్రాణి జాతులన్నీ ఆయా జన్మలలో శరీరాలతోటి విశ్రాంతి, సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్రావస్థ
అనిద్రావస్థలోకి చేరుకుంటున్నాయి. ఇక దాని తర్వాత ఈ ప్రపంచం అంతా కనబడకుండా పోతుంది. ఇది చీకటిమయం. సూర్యుడు అస్తమించిన తర్వాత నడుస్తున్నటువంటి ఈ దినములో, అంటే ఇక్కడ అస్తమించడము అంటే మనకు కనబడడు, కానీ మన వెనుక ఉన్నటువంటి పాశ్చాత్యులకు, అమెరికా వాళ్ళకు, మనకి ఇక్కడ సూర్యాస్తమయం, వాళ్ళకు అక్కడ సూర్యోదయం, వాళ్ళకు అక్కడ సూర్యాస్తమయం, మనకి ఇక్కడ. అందుకని ఈ సూర్యుడు అస్తమించేది ఉండదు, ఉదయించేది ఉండదు. సూర్యుడు కేవలం తన గతి క్రమంలో తన చుట్టూ తానే తిరుగుతున్నాడు. భూమి చంద్రునితో పాటు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది. కాబట్టి ఏ వైపు అయితే సూర్యుని వైపు ముఖం ఉంటుంటుందో అక్కడ సూర్యోదయము, దినము, ప్రకాశం ఉంటుంటది. ఏ వైపు అయితే సూర్యునికి విపరీత దిశలో ఉంటుంటుందో, సూర్యుని వైపు ముఖం పెట్టకుండా వీపు దశలో ఉంటుంటుంది. ఇప్పుడు మనకు ముఖం ఒకవైపు, వీపు ఇంకొక వైపు ఉంటుంటుందో, మనము తూర్పుకు సూర్యుడు ఉదయిస్తున్న వైపు ముఖం పెట్టి నిలబడితే అది తూర్పు అని, మన వీపు వెనకాల సూర్యుడు అస్తమిస్తుంటాడు సాయంత్రం కాబట్టి అది పడమర దిశ అని. ఇప్పుడు తూర్పుకు ముఖం పెట్టి ఉన్నప్పుడు, తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు తూర్పు వైపుకు మన ముఖం ఉంటుంటది, మన వీపు వెనకాల పడమర ఉన్నది. ఆ విధముగా మనకు సూర్యుడు ఉదయిస్తున్న వైపు ముఖం పెట్టినప్పుడు మన ముఖం వైపు ప్రకాశం వస్తుంది. ఇది మనకు దినము వలె. మన వీపు వెనకాల సూర్యుని ప్రకాశం ఉండదు, అది చీకటి వలె. అందుకని భూమికి ఏ వైపు అయితే సూర్యకిరణాలు పడతాయో అది దినము, ఏ వైపు అయితే సూర్యుని కిరణాలు పడవో అది రాత్రి. ఇంతే, ఇంతకు మినహా ఏమీ లేదు. సూర్యుడు అయితే ఎప్పుడు 24 గంటలు 365 రోజులు అలాగే ప్రకాశిస్తూ తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నాడు. భూమి మాత్రం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిక్రమ చేస్తుంది. ఇది రహస్యం. అందువల్ల దినరాత్రులు ఏర్పడుతుంటాయి. ఈ రకంగా గూటికి చేరుకున్న ప్రాణిజాతులన్నీ ఏవి ఆయా స్థితిలో, అంటే మన మనుషుల స్థితిలో చూస్తుంటే ఫుట్పాత్ మీద ఉన్నవారు ఫుట్పాత్ మీద, చెట్ల కింద ఉన్నవారు చెట్ల కింద, పొలం గట్లలో ఉన్నవారు పొలం గట్లలో, పూరి గుడిసెలో ఉన్నవారు పూరి గుడిసెలో, అద్దాల మేడలో ఉన్నవారు అద్దాల మేడలో, వాహనాల్లో యాత్ర చేస్తున్న వారు యాత్రలో, ఈ రకంగా ఎక్కడి వారు అక్కడ ఈ రాత్రి కాలంలో సొమ్మసిల్లి పడి ఉన్నప్పుడు వీళ్ళు ఈ రకంగా పడి ఉంటే నేను ఉండి ఏం ప్రయోజనం? రాత్రి ఆలస్యంగా వచ్చిన ఇది మన పిండ సృష్టిలో చూసినట్టయితే రాత్రి ఆలస్యంగా వచ్చినటువంటి తండ్రి ఇంటికి వచ్చి చూసేసరికి పిల్లలు అధమర్చి నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు తల్లిని అడుగుతాడనమాట, వీళ్ళు ఏమైనా తిన్నారా? తిన్నారు. మరి అంత బాగున్నది కదా అంటే, లేదు చిన్నవాడు ఏడ్చాడు, నాన్న నాన్న అని ఏడ్చాడు అని చెప్పేసి తల్లి చెప్తుంటది. అప్పుడు ఆ పిల్లవాని దగ్గరికి వెళ్ళి అతన్ని తలపైన చేయి పెట్టి నిమిరి ప్రేమ చూపిస్తున్నట్టుగా ఈ యొక్క ఏ ప్రాణి జాతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయా స్థితుల్లో అధమర్చి నిద్రపోతున్నప్పుడు భగవంతుడు ఏమనుకున్నాడంటే, నేను వీళ్ళు ఈ రకంగా పడి ఉంటే వీళ్ళు బాగుపడేది ఎప్పుడు? వీళ్ళని ఉద్ధరించకపోతే నేను ఉండి ఏం ప్రయోజనం అనేటువంటి వైవిధ్య దశలో తను ఏదైతే ఉపకారం చేయాలనుకుంటున్నాడో ఆయా ప్రాణి జాతులు దేహ స్థితిలో దేహ జన్మలలో ఉన్నాయి కాబట్టి అవి ఈ పరమేశ్వరుడు చేసేటువంటి ఉపకారాన్ని గుర్తించలేకుండా పోతున్నాయి. అయితే ఒక సామెత ఏంటంటే, శఠే శాఠ్యం సమాచరేత్, మూర్ఖుని భాషలో చెప్తేనే వాడికి అర్థమవుతుంటది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనేటువంటిది సామెత. వీళ్ళు దేహధారణ చేసి ఉన్నారు కాబట్టి నేను మాయా స్వరూపముగా ఉండి మాయా స్వరూపముగా దివ్యముగా చేయాలనుకుంటే వీరు ఆ దివ్యత్వాన్ని నా మాయా స్వరూపాన్ని గుర్తించడం లేదు. కాబట్టి వీరికి భౌతిక పరమైనటువంటి ఈ దేహములతో ఉన్నారు కాబట్టి భౌతిక పరమైనటువంటి దేహంతోటే వీరికి మార్పులు చూపిస్తే నేను చేసేది గుర్తిస్తారని చెప్పేసి అప్పుడు ఆలోచించి ఎలా ఈ భౌతిక రూపం తీసుకురావాలంటే ఎలా అని అంటే, విడివిడిగా సత్వము రజస్సు తమస్సు
విడివిడి రూపాలలో పడి విభక్తముగా విడివిడిగా పడి ఉన్నటువంటి ఆ ప్రకృతిని చూసి ఆ ప్రకృతితోటి సంవాదం చేసినప్పుడు, అమ్మ మరి ఈ జీవాత్మలు ఇలా పడి ఉన్నాయి, వీటిని ఉద్ధరించాలంటే నేను ఏదైనా చెయ్యాలి, నేను ఏమి చేయబోయినా వారు నా ఉపకారాన్ని గుర్తించడం లేదు, మరి నీవు నాతో ఏకీభవించి వారిని ఉద్ధరించడానికి సహకరిస్తావా అని అడిగితే ప్రకృతి ఏమన్నదంటే, మా స్వామి మీరు నన్ను గుర్తించడమే నా జీవితం ధన్యమైపోయినట్టుగా, ఇంతవరకు నేను నిరుపయోగముగా పడి ఉన్నాను, కాబట్టి మీరు ఆదేశించండి. ఇది ఈ రకంగా ప్రకృతి ఏకీభవించినప్పుడు ఆ సత్వర సమస్యలు విడివిడిగా పడి ఉన్నటువంటి దానిని ఆ మూడింటిని దివ్య ప్రేరణతోటి పరమాత్ముడు ఏకీకృతం చేస్తాడు. తద్వారా ఏర్పడినటువంటి సత్వ రజస్ తమస్సు ఆ మూడింటి విడివిడిగా పడి ఉన్నప్పుడు పాత్ర పాలు తోడు, పాత్ర పాలు తోడు, ఇవి మూడు విడివిడి దశల్లో ఉన్నప్పుడు ఆ మూడింటిని ఒకటిగా చేసినప్పుడు ఏర్పడేటువంటిది పెరుగు. ఇది ప్రకృతి. ఈ మా పాత్ర పాలు పెరుగు ఈ మూడింటిని ఏకీకృతం చేయడం, ఒక దగ్గరికి చేయడం వల్ల ఏర్పడేటువంటిది పెరుగు. ఆ రకంగా ప్రకృతి ఏర్పడినప్పుడు ఆ ప్రకృతి నుండి వికారాలు. ఇక ఈ మూడింటిలో భగవంతుని ప్రేరణ ఎక్కడ అంటే పాలను వెచ్చజేసేటువంటిది, ఉడుకు చేసి చల్లార్చేటువంటిది, చల్లార్చిన తర్వాత తోడును జత చేసేటువంటిది. ఈ రకంగా పెరుగు ఏర్పడిన తర్వాత ఆ పెరుగుతోటి మనం చితుక్కోవడం, లేదా పెరుగు తినడం, లేదంటే దాన్ని వెన్న తీసుకోవడం, అది మన ఇష్టం. ఆ రూపకంగా ఏర్పడేటువంటి దాంట్లో ఈ సత్వరజస్ తమస్సును ప్రేరేపిస్తున్నది పరమాత్ముడే. ఆ ప్రేరేపించిన తర్వాత మూడు ఏకీకృతమై ప్రకృతి ఏర్పడడం, దాని నుంచి వికారాలు కావడం అన్నింటి ఒకటి తర్వాత ఒకటి తన్మాత్రలు, సూక్ష్మభూతాలు, స్థూలభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, తర్వాత పురుషుడు అంటే జీవాత్మ వచ్చాడు. ఆ జీవాత్మ వ్యాఖ్యానం దయానంద సరస్వతి ఏం చేస్తున్నాడు అంటే, జీవాత్మ పరమాత్మశ్చ, జీవుడు దేవుడు అంటే జీవుడు దేవుడు ఆ పురుషుణ్ణి విప్పి జీవుడు దేవుడు అని చెప్పే వరకు ఇక్కడ దేవుడు ఉన్నాడని మనకు తెలియదు. అంటే ఇప్పుడు దేవుడు వచ్చాడు, అది గుర్తుపెట్టుకోండి. దేవుడు రాలేదు అని కాదు, దేవుడు వచ్చాడు. అంటే సత్వరజస్ తమస్సు కంటే ముందు జీవాత్మలను ఏ జన్మలలో ఉన్నటువంటి జీవాత్మలు ఆయా శరీరాలతోటి విడివిడిగా సమస్యలు పడిపోయి ఉన్నటువంటి ఆ దశను చూడడం, వాటిని ఉద్ధరించడానికి ప్రయత్నం చేయడం, తన ప్రయత్నాన్ని ఆ జీవాత్మలు గుర్తించలేకపోవడం, తద్వారా ప్రకృతి సహకారానికి వెళ్ళడం, ఆ ప్రకృతితోటి సంవాదం చేయడం, ఆ సత్వరజస్ తమస్సులను ప్రేరేపించడం, ఆ సత్వరజస్ తమస్సుతోటి ఏర్పడినటువంటి ప్రకృతి యొక్క మహత్తత్వం, అహంకారము, మరియు తన్మాత్రలు, సూక్ష్మభూతాలు, స్థూలభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, పురుష జీవాత్మ, ఇంతవరకు ఈ అన్ని స్థితులలో ఈ అన్ని స్థితుల తర్వాత పురుషుణ్ణి విప్పి చెప్తున్నాడు దయానంద సరస్వతి సత్యార ప్రకాశం 8వ సముల్లాసంలో. పురుష అంటే జీవాత్మ పరమాత్మశ్చ, జీవుడు మరియు దేవుడు అని విప్పి చెప్తున్నాడు. అంటే ఇంతవరకు లెక్కబెట్టినటువంటి దేవుడు లేనటువంటి స్థితి, జీవుడే లేనటువంటి స్థితి మనస్సు వరకు. ఇక మనస్సు తర్వాత జీవుడు వచ్చాడు, అది పురుషుడు వచ్చాడు. పురుషుడు అంటే జీవాత్మను విప్పి జీవాత్మ పరమాత్మ అని చెప్తున్నాడు. అంటే పరమాత్మ కూడా వస్తాడు పోతాడు. అంటే పరమాత్మ ఎక్కడ లేడు అని కాదు, అంతటా ఉన్నాడు కానీ ఈ వ్యవస్థలో, ఈ శరీరంలో ఏదైతే పరమాణు ఏర్పాటు అవుతుందో ఈ పరమాణువు లోపలికి జీవుడు వచ్చాడు, పరమాత్మ వచ్చాడు. జీవుడు వచ్చాడు కాబట్టి క్రియా వ్యవహారం ఉన్నది. క్రియా వ్యవహారం ఏంటంటే నిర్మాణాత్మకంగా వెళ్ళినప్పుడేమో అణువు, ద్వేణువు, త్రసరేణు, పరమాణు, ఈ పంచమహాభూతాలతో కూడి తడిసి తబ్బిబ్బైపోవడం, పొట్టపగలడం, మొలకెత్తడం, చిగురించడం, పుష్పించడం, ఫలించడం, ఆ రకంగా అవుతుంటది. ఇక ఎప్పుడైతే
జీవాత్మ రహితంగా ఉన్నప్పుడు మురిగిపోవడం, పాడైపోవడం, వాడిపోవడం, రాలిపోవడం, నాశనం అవ్వడం, ఎరువుగా మారడం. అర్థమవుతుందా? రెండు వైపులా నిర్మాణ దశ, పతన దశ, నిర్మాణ దశ, పతన దశ, ఈ రెండు దశల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ రకంగా జరుగుతున్నటువంటి తరుణంలో అంటే పరమాత్మ రావడం పోవడం, పరమాత్మ వినాశనం అయ్యేటువంటి ఆ అణువణువు ఎరువులోనూ ఉన్నాడు. ఈ విత్తనం తడిసి తబ్బిబ్బై మొలకెత్తే మొలకలోను, ఆ చిగురులోను, ఆ పువ్వు మొగ్గలోను, పువ్వులోను, పుప్పరేణువుల్లోను, ఆ పిందెలోను, కాయలోను, పండులోను, ఆ రుచిలోను అంతటా ఉన్నాడు. అతడు ఎక్కడా లేడనేటువంటిది కాదు, ఆ ఉండేటువంటి తత్వాన్ని మనం గుర్తించాలని చూపించేటువంటిదే పురుష ఇతి జీవాత్మ పరమాత్మశ్చ ఇతి ఆ వ్యాఖ్యానం. ఇప్పుడు చనిపోయిన శవములో లేడా? పూడ్చిపెట్టే ఆ దాంట్లో లేడా? మనం విసర్జించే మలంలో లేడా? మనము పూజించే పూజలో లేడా? పూజ వస్తువులో లేడా? మనలో లేడా? ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు. కానీ మనం తెలుసుకోవడానికి అవగాహన గురించి చెప్పడం. ఇక ఇవాళ సువర్చలమ్మ గారు చెప్పేటువంటి వయనంలో ఏంటంటే, ప్రకృతికి ఒక హద్దు ఉంది. రూపము అంటే హద్దు, సరిహద్దు, పాత్ర దానికి పాత్ర తత్వము అని అంటే ఒక హద్దులతో కూడినటువంటిది. ఆ పాత్రలో వేసేటువంటి పాలు అవి కూడా ఒక హద్దులో, ఒక పరిధిలో ఉన్నటువంటివి. అందుకే దేహము ఒకటి, దేహంలోకి ఇంద్రియ చైతన్య తత్వం, ఇంద్రియతత్వం, మనసు తత్వం, జీవాత్మతత్వం, పరమాత్మతత్వం, ఇవి కూడా హద్దులతో కూడి ఉంటాయి. జీవాత్మ కూడా ఒక హద్దులో ఉంటాడు, అంతటా వ్యాపించి ఉండడు అనేటువంటి తత్వమే జీవాత్మ లోపల, పరమాత్మ అంతఃకరణములో, మస్తిష్కంలో, బ్రహ్మరంధ్రము క్రింది భాగములో. ఈ రకంగా అంటే అండపిండ బ్రహ్మాండం అంతటా అణువణువున ఇమిడి ఉండే పరమాత్మతత్వము వేరు. అన్నింటినీ అండపిండ బ్రహ్మాండాలను గ్రహాలను అన్నింటినీ తమలో ఇముడ్చుకొని ఉన్నటువంటి భగవంతుడు వేరు. ఈ యొక్క జీవాత్మలోకి వచ్చినటువంటి గర్భాధానంతోటి జీవకణంలోకి వచ్చినటువంటి జీవాత్మ వస్తున్నాడు. జీవాత్మతో పాటు పరమాత్మ కూడా గర్భంలోకి వస్తున్నాడు. ఇప్పుడు చనిపోయేటప్పుడు జీవాత్మ వెళ్ళిపోతున్నాడు, జీవాత్మతో పాటు పరమాత్మ కూడా వెళ్ళిపోతున్నాడు. జీవాత్మలో ఉన్నటువంటి పరమాత్మ ఈ విధంగా పరమాత్మ రావడం పోవడం, జీవాత్మ రావడం పోవడం అంటే ఈ అంతటా కనబడేటువంటి ఈ యొక్క అణువులా ఉన్నాడు. గతిమానం చేసేటువంటి ఆ పరమాణువులో కూడా ఉన్నాడు అనేటువంటిది గర్భాధానం రావడం, చావులో పోయేటువంటి జీవాత్మలో చూపించడమే. అర్థమవుతుందా అమ్మగారు? ఇక జేబు అర్థమైతే జేబులో పెట్టే వస్తువు అర్థం కావాలి. ఇల్లు అర్థమైతే ఇంట్లో ఉండే వ్యక్తులు అర్థం కావాలి. పిచ్చుక గూడు అర్థమైతే గూటిలో ఉండే పక్షి అర్థం కావాలి. ఇవన్నీ హద్దులతో కూడినటువంటివి, హద్దుల్లో ఉండేటువంటివి, పరిధుల్లో ఉండేటువంటివి. పరిధులతో కూడుకున్నటువంటివి పరిధుల్లో ఉంటాయి, హద్దులతో కూడుకున్నటువంటివి హద్దుల్లో ఉంటాయి. హద్దులు అంటే అంచులు, చివరి భాగాలు. ఇది ఇంతవరకే. సూది ఇలాగే ఉంటుంది, పెన్ను ఇలాగే ఉంటుంది, కంప్యూటర్ ఇలాగే ఉంటుంది, కెమెరా ఇలాగే ఉంటుంది, కన్ను ఇలాగే ఉంటుంది. ఇవన్నీ హద్దులతో కూడుకున్నటువంటి. అర్థమవుతుంది అమ్మగారు? భాగ్యలక్ష్మి అమ్మగారు అందుకని ఈ యొక్క ఇక్కడ మన ప్రకరణంలో ఆత్మ సాక్షాత్కారంలో ఓం ప్రకాశు నిన్నటి ఎపిసోడులో నిన్నటి భాగంలో లేవనెత్తినటువంటి విషయం ఏంటంటే, కనపడంది ఎవరికి, కళ్ళద్దాలు పెట్టుకునేది ఎవరు, కళ్ళలోంచి చూసేది ఎవరు, అద్దాల్లోంచి చూస్తున్నది ఎవరు, నడవలేకపోతున్నది ఎవరు, హాయంగరు చేతికర్ర పట్టుకున్నది ఎవరు, ఆ కర్ర సహకారంతో నడుస్తున్నది ఎవరు. ఇది అర్థం కావట్లేదు కాబట్టి
అర్థం కావట్లేదు కాబట్టి కిటికీలోంచి చూడడం. కిటికీలోంచి ఎవరు చూస్తున్నారు? ఆడవాళ్ళు చూస్తున్నారా, మగవాళ్ళు చూస్తున్నారా? అంటే ఆడవాళ్ళు చూస్తున్నారు, మగవాళ్ళు చూస్తున్నారు ఇలా అయితే చెప్పొచ్చు. కానీ ఇక్కడ ప్రకరణం ఆడవాళ్ళు మగవాళ్ళది ఎట్లా పట్టుకోవాలి అని అంటే, కలలు కనేది ఎవరు? కలలు కనేటువంటిది ఆత్మకంటుందా, ఆడవాళ్ళు కంటున్నారా, మగవాళ్ళు కంటున్నారా? దెబ్బ తగులుతున్నటువంటిది ఎవరికి? ఆడవాళ్ళకు తగులుతుందా, మగవాళ్ళకు తగులుతుందా? దెబ్బ కొడుతున్నది ఎవరు? ఆడవాళ్ళు కొడుతున్నారా, మగవాళ్ళు కొడుతున్నారా? ఈ యొక్క బాధ కలుగుతున్నది ఎవరికి? ఆడవాళ్ళకు కలుగుతుందా, మగవాళ్ళకు కలుగుతుందా? ఇక్కడ ఆడతనం మగతనం కాదు, ఆత్మకు కలుగుతుంది. ఇది గ్రహించడం. ఆత్మ చూస్తుంది, కళ్ళలోంచి ఆత్మ చూస్తుంది. చేతితోటి ఆత్మ పని తీసుకుంటుంది. పక్షి జాతిలో చూస్తే రెక్కలు ఆడించేటువంటిది ఆడపక్షి ఆడిస్తుందా, మగ పక్షి ఆడిస్తుందా? అక్కడ ఆడ మగ కాదు, ఆత్మ ఆడిస్తుంది, తన రెక్కలను ఆడిస్తుంది. అర్థం కావట్లేదా? అర్థమవుతుంది ఆచార్య. ఆత్మతత్వమే కనిపించేటటువంటి రూపం లేదు. ఇప్పుడు చెప్పండి, తుమ్మేది ఎవరు? ఆడతత్వము, మగతత్వమా? ఆత్మతత్వం. ముక్కు చీదేటప్పుడు ముక్కు పట్టుకునేది ఎవరు? ఆడతత్వము, మగతత్వమా? చీదేటువంటిది ఎవరు? ముక్కును పట్టుకునేది ఎవరు? చీదేది ఎవరు? అది ఆత్మ. ఆడతత్వం మగతత్వానికి సంబంధం లేదు. కళలు కనేది కూడా ఆత్మ. అక్కడ ఆడ మగ కాదు. సినిమా చూసేటువంటిది, టీవీ చూసేటువంటిది, వీధి నాటకం చూసేటువంటిది, కిటికీలోంచి చూసేటువంటిది, బస్సులో, రైల్లో, విమానంలో వెళ్తున్నప్పుడు పక్క వాళ్ళను చూసేటువంటిది, కిటికీ, రైలు, బస్సు బయటకు చూసేటువంటిది. అక్కడ ఆత్మ చూస్తుందే తప్ప స్త్రీతత్వం చూస్తుంది, పురుషతత్వం చూస్తుంది అనేటువంటిది కాదు. వెలుగుతుందా? అన్నం పెట్టమనేది స్త్రీతత్వమా, పురుషతత్వమా? అన్నము వడ్డించేటువంటిది స్త్రీతత్వమో, పురుషతత్వమో? ఆత్మతత్వం ఆచార్య. స్త్రీతత్వాన్ని, పురుషతత్వాన్ని వదిలేయండి. ఇదంతా వట్టిదే. ఇదంతా ఉల్లిగడ్డ పొట్టు, ఎండిపోయిన పొట్టు తీసినట్టు ఇదంతా బయటదే. ఇదంతా శరీర నాటకం. ఈ శరీరాన్ని కేవలం మనల్ని మభ్యపెట్టడం వరకే ఇదంతా జరుగుతున్నటువంటిది ఆత్మ. రాత్రి పడుకున్నటువంటి మనము పొద్దున మేలుకొనగానే కళ్ళు తెరుస్తున్నటువంటిది ఆడతత్వం, మగతత్వం? మూత్రానికి వస్తుంది, విసర్జించేటువంటిది ఎవరు? ఆత్మతత్వం. అక్కడ స్త్రీత్వానికి, పురుషత్వానికి సంబంధం లేదు. ఏడ్చేటువంటిది, ఏడ్పించేటువంటిది, మనసు వచ్చేటట్టుగా మాట్లాడేటువంటిది, బాధ్యత రహితంగా మాట్లాడేటువంటిది. అమ్మ నన్ను ఇంత మాట అంటావా? ఆ బాధపడేది ఎవరు? స్త్రీత్వమా, పురుషత్వం? గుండె బలి ఏడ్చేది ఎవరు? ఆచార్య ఇక్కడ ఒక్కటి ఆచార్య, మీరు ముందు చెప్పిన దాని ప్రకారంగా అంతటా ఉన్నాడు, అణువులో ఉన్నాడు, పరమాణువులో ఉన్నాడు. మునిగారు అది బ్రహ్మదర్శనంలో వస్తుంది. అక్కడ ప్రశ్నించండి, అక్కడ లోతుగా అర్థమైతే మీరు అనేది అర్థమైంది. భగవంతుడు ఇప్పుడు ఈ రోజు ప్రసంగంలో ఆచార్య, ఈ రోజు ప్రకరణంలో అమ్మగారు హద్దులతో కూడినటువంటి శరీరంలో ఇంద్రియాలు, ఆత్మ గురించి చెప్పారు. కాబట్టి భగవంతుడు కూడా ఒక పాత్రలోకి, జీవాత్మ అనే పాత్రలోకి ఇట్లా వస్తున్నాడు అని చెప్పడం జరిగింది. అది భగవంతుడి ప్రకరణంలో అడిగితే బాగుంటది. ఇవాళటిది ఏంటంటే, నిన్నటిది ఇవాళటిది కూడా కేవలం ఆత్మ గురించి అడగండి. ఆత్మ గురించి అడిగితే లోతుగా అర్థమవుతుంది. మీరు అడిగేటువంటిది భగవంతుడు. ఈ రోజు ప్రవచనంలో మీరు చెప్పినటువంటి విషయం ఏంటంటే, పరమాత్మ వస్తాడు పోతాడు అని అన్నారు కదా ఒక మాట. పరమాత్ముడు అంతటి ఉన్నాడని చెప్తున్నారు. అంతటున్నాడని చెప్తూ మళ్ళా పరమాత్మ ఇప్పుడు వస్తున్నాడు, ఇప్పుడు పోతున్నాడు అనే మాట కూడా అన్నారు. కాబట్టి రెండు రకాల సందర్భం వస్తుంది కదా. దయానందుని సిద్ధాంతం 2వ సూత్రంలో చెప్పినటువంటిది దానికి విరుద్ధంగా అవుతుంది కదా. వస్తున్నాడు అంటే పౌరాణికులు చెప్పినట్టే
ఆయన అట్లా వస్తుందా భావన అని అది మీరు చెప్పండి సువర్చలమ్మ గారు. పరమాత్మ వస్తున్నాడు పోతున్నాడు అనేటటువంటిది ఈ స్త్రీ పురుష దేహం అనేటటువంటిది ఇక లేదు. ఈ పరమాత్మ తత్వాన్ని ఎలా వచ్చేది పోయేది ముందు ఇంకా భగవద్ దర్శనంలో ఉందని అప్పుడు దాని గురించి పూర్తిగా వస్తుందని చెప్తున్నాడని నాకు అనిపించింది. అమ్మగారు ఇక్కడ మునిగారు అడిగినటువంటిది ఏంటంటే ప్రకరణాన్ని వారు పట్టుకోవట్లేదు అనేది స్పష్టంగా అవుతుంది. ఇక్కడ ఏంటంటే పరమాణు దర్శనం చూపిస్తున్నప్పుడు పరమాణు దర్శనం దయానంద సరస్వతి అక్కడ ఇది ఓం ప్రకాష్ది కాదు మునిగారు, ఈ దయానంద సరస్వతిది కాదు. వేదమంత్ర ప్రమాణాన్ని తీసుకొని కపిల మహర్షి సూత్రాన్ని తయారు చేశాడు. ఆ సూత్రాన్ని కపిల మహర్షి తీశాడు. దాని ఆదర్శాన్ని తీసుకొని దయానంద సరస్వతి సత్యార ప్రకాశంలో వ్యాఖ్యానం చేశాడు. సత్యార ప్రకాశంలో దయానంద సరస్వతి ఏదైతే వ్యాఖ్యానం చేశాడో దానినే ఓం ప్రకాష్ ఇక్కడ చెప్తున్నాడు. ఇది ఓం ప్రకాష్ది కాదు, ఇది ఆర్య సమాజానికి వైదిక సాహిత్యానికి విరుద్ధం కాదు. అది అక్కడ ఓం ప్రకాష్ చెప్పింది మీరు స్ఫూర్తిగా పట్టుకోలేకపోతున్నారు. ఓం ప్రకాష్ చెప్తున్నది ఎటువంటిది ఏంటంటే భగవంతుడు ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు. అవును, అక్కడ అర్థమైంది పూర్తిగా, అది అర్థమైంది. కానీ ఇక్కడ సత్వరజ తమసు సమయావస్థ ప్రకృతి మహామహతో అహంకార ఈ రకంగా చూపిస్తూ తన్మాత్రలు సూక్ష్మభూతాలు స్థూలభూతాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు తర్వాత పురుష జీవాత్మను రప్పించి జీవాత్మను విప్పి పురుష ఇది జీవాత్మ పరమాత్మశ్చేతి. అవును అంటే ఇంతవరకు ఈ యొక్క సత్వర సమస్యలో జీవాత్మ లేడు, మహత్తత్వంలో లేడు, అహంకారంలో లేడు, తన్మాత్రల్లో లేడు, జ్ఞానేంద్రియాల్లో లేడు, కర్మేంద్రియాల్లో లేడు, మనసులో లేడు అనేది అభిప్రాయం కదా. మరి జీవాత్మయే లేనప్పుడు జీవాత్మ పురుష ఇది జీవాత్మ పరమాత్మ అంటే అక్కడ పరమాత్మ కూడా లేడనే అర్థం కదా. అంటే పరమాత్మ లేడు అని కాదు, అణువున ఉన్నాడు. మరి అట్లా మరి అండపిండ బ్రహ్మాండాలను తనలోనే ఇముడ్చుకొని ఉన్నాడు. ఆ రకంగా ఉన్నటువంటి పరమాత్మ తత్వం వేరు. ఈ రకంగా కూడా ఈ అణువులోనూ ఉన్నాడు. గర్భాధానం చేసేటప్పుడు శుక్రకణం ఏదైతే వస్తుందో ఆ శుక్రకణములో ఈ యొక్క ఫలదీకరణ దేహాన్ని ఇంద్రియాలను ఫలదీకరణ చేసుకుంటున్నప్పుడు జీవాత్మ వచ్చినటువంటి జీవాత్మలోను పరమాత్మ ఉన్నాడు. అంటే గర్భాధానములు శుక్రకణంతో పాటు పరమాత్మ వస్తున్నాడు కదా. మరి మృత శరీరం నుండి మృత శరీరాన్ని వదిలేసి జీవాత్మ పోతున్నప్పుడు ఆ జీవాత్మతో పాటు పరమాత్మ కూడా పోతున్నాడు కదా. ఆ తత్వాన్ని చెప్పడం వరకే, అంతేగాని ఆ శవంలో జీవాత్మ లేడని కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాణి ఏదైతే మల విసర్జన చేస్తుందో చనిపోయి కళేబరాన్ని అంతా కుళ్ళిపోయి ఈ యొక్క పృథివీలో ఎరువుగా తయారై వృక్ష వనస్పతికి అందుతుందో ఆ ఎరువులో పరమాత్మ లేడని కాదు, ఉన్నాడు కదా. మరి అన్నిట్లలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అదైతే తెలుసుకున్న వారికి తెలుస్తుంది. కానీ ఈ రూపకంగా కూడా వస్తుంటాడు పోతుంటాడు, ఇది కూడా తెలుసుకోవాలి. ఇది బ్రహ్మదర్శనంలో వస్తుంటది, ఇది ప్రసంగాంతరం అవుతుంటది. కాబట్టి ఈ విషయంలో దీన్ని ఇక్కడనే ఆపేసి జీవాత్మ గురించి అర్థం కాకుంటే ప్రశ్నించండి. రాజమణమ్మ గారు అర్థమవుతుందా? అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినండి, రాసుకొని అడగండి. ప్రకరణం ముందుకు పోవడం మనకు ముఖ్యం కాదు, మనకి ఎంత అవగాహన అయిందో అది ముఖ్యం. మనకు అవగాహన అయిన తోటే మన జీవితంలో మార్పు వస్తుంటది, మనలో మార్పు వస్తుంటది, మనం తరించిపోతుంటాం. అది ముఖ్యమైనది. కానీ మనం తరించిపోవడం ముఖ్యం. కానీ మనం ఎంత చదివాము, ఎవరి ప్రవచనం విన్నాము, ఏ పుస్తకం చదివి ఏ వేదం చదివాము అనేది ముఖ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకని ప్రశ్నించండి. పృథివీ లయమైనప్పుడు ఈ విషయాలతోటి వస్తూ పోతుంటాడన్నారు ఆచార్య మీరు. జీవులు ఉత్పన్నమైనప్పుడు జీవులు ఉత్పన్నం అవడం ఏంటమ్మా? జీవుడికి పుట్టుకేది చావేంటిది? ఏది ఎప్పటికీ అనాది పదార్థాలు కదా. దేవుడు లయమైనప్పుడు ఏంటంటే ఈ యొక్క జీవాత్మలన్నీ సుషుప్తావస్థలోకి వెళతాయి. లయము అని అంటే ఏంటంటే విద్యమానం నుంచి అవిద్యమానం, కనబడే దృశ్య రూపం నుంచి కనబడని అదృశ్యము వైపుకు. అంతేగాని అవి ఉండవని కాదు. కనబడే దృశ్య రూపంలో దేహ రూపంగా భౌతికంగా కనబడ్డాయి. ఇప్పుడు ప్రళయంలో కనబడని దేహరాహిత్యమైనటువంటి కనబడని స్థితిలో
ఉంటాయి అనేటువంటిది చూపించడం. ఇంకా ఆత్మ గురించి ఈ ప్రకృతి సంయోగంలోనే, అంటే అమ్మఒడిలోనే పిల్లలు ఎందుకు ఉండాలి అనేటువంటిది. అమ్మ అంటే ఈ యొక్క ప్రకృతి నేచర్, ఈ యొక్క ప్రకృతి అనేటువంటిది ఒక హద్దులలో ఉండేటువంటిది, ఒక పరిధిలో ఉన్నటువంటిది, ఒక పాత్ర పరిధి. ఆ పరిధిలో ఈ పాలు అనేది అనుకోండి, తోడు అనేటువంటిది అనుకోండి, అది కూడా ఒక హద్దులలో, ఒక పరిమితిలో, ఒక పరిమాణంలో ఉన్నటువంటి వస్తువు. ఇది ఇక్కడ చెప్పడం. అందు గురించి ఈ యొక్క ఇక ఇంకొక విషయం, దేవుడు జీవుడు అనేటువంటి విషయంలో, దేవుడు తండ్రి, దేవుడు టీచరు, దేవుడు గురువు, శిష్యుడు జీవుడు, పిల్లలు జీవుడు, విద్యార్థులు జీవుడు. ఈ జీవుని దశలో ఉన్నటువంటి వారు ఇప్పుడు అమ్మ నాకు ఇది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి, నాన్న నాకు ఆ వస్తువు కావాలి. అది కత్తే అనుకోండి, లేదంటే కరెంటు ప్లగ్గే అనుకోండి, లేదంటే చీమలే అనుకోండి, లేదంటే లడ్డూయే అనుకోండి, మంచి పదార్థం అనుకోండి, చెడు పదార్థమే అనుకోండి, వాళ్ళకి అంతవరకే తెలుసు. పిల్లలది సంకుచిత బుద్ధి, వాళ్ళకి అంతవరకే తెలుసు. మనకి ఇంకా అంతకంటే ఎక్కువ తెలుసు, దానివల్ల జరిగే పరిణామం కూడా మనకు తెలుసు. కాబట్టి నీకు అది కాదు, నువ్వు మంచి అది తొందరపడే వాళ్ళు ఏమంటారంటే, నీకు బుద్ధి అది కాదు, అటుకోకు, నిలదకోకు, ఆయి కాలుతుంది, చీమలు కరుస్తాయి అని బెదిరిస్తారు. మళ్ళీ ఆ చీమలు గరిసిన నొప్పితోటి వాళ్ళు ఏడుస్తుంటే అక్కడికి ఎందుకు పోయినామని వీళ్ళు పైనుంచి ఇంకా కొడుతుంటారు. ఇది తొందరపాటు పడేవాళ్ళు, సంకుచిత స్వభావం గలవారు. విశాల దృష్టికోణం గలవారు ఏమంటారంటే, నా బంగారు కన్నా కదా, ఇదిగో ఇక్కడ ఇదిగో నీకు ఇది కావాలి కదా అని చెప్పేసి దృష్టి మళ్ళిస్తారు, వాళ్ళ మనస్సు మార్పిస్తుంటారు. వాళ్ళలో ఏదైతే చెయ్యాలని, ఏదైతే వస్తువు తీసుకోవాలని ఉత్సాహం ఏదైతే ఉరుకులెత్తుకుంటూ వస్తుంటుంటుందో దానిని వీళ్ళు మంచివారు దృష్టి మళ్లింపజేస్తారు. వాళ్ళు అగ్ని వైపు వెళ్తుంటే, వాళ్ళు చీమల వైపు, తేలు వైపు వెళ్తుంటే, వారు కత్తి బ్లేడ్ వైపు వెళ్తుంటే, నా బంగారు కనుక ఇదిగో ఇక్కడ కదా నువ్వు మంచివాడి కదా అని చెప్పి ఇష్ట వైపు మళ్ళించి వాళ్ళని ఇటు తీసుకొస్తారు. అర్థమవుతుందా? అంతే తేడా. మంచివారికి చెడ్డవారికి, మంచి పిల్లల తల్లిదండ్రులకు చెడ్డ పిల్లల తల్లిదండ్రులకు ఇంతే తేడా. అందుకని ఇక్కడ జీవుడు సంకుచిత స్వభావుడు, తన స్వార్థము వరకే ఆలోచిస్తాడు అనేటువంటిది అభిప్రాయం. ఈ గురువు దగ్గర శిష్యుల రూపంలో, మరి దేవుడి గుడిలో భక్తుల రూపంలో, బడిలో పిల్లల రూపంలో, ఇంట్లో బడిలో విద్యార్థుల రూపంలో, ఇంట్లో పిల్లల రూపంలో జీవాత్మలను సంకుచితం, వాళ్లకు తెలిసినంత, వాళ్ళ బుద్ధి ఆలోచన ప్రకారం వాళ్ళు ఆలోచించగలిగినంత వాళ్ళకు చెప్పేటువంటిది మిడిమిడి జ్ఞానం. పిల్లలకు బడిలో విద్యార్థులకు చెప్పేటువంటి టీచరు, ప్రిన్సిపల్, లెక్చరర్ వాళ్ళు ఎక్కువ తెలిసిన వారు. ఇంటిలో పిల్లల దగ్గర తల్లిదండ్రులు ఎక్కువ తెలిసిన వారు, ఎక్కువ అనుభవం ఉన్నవారు. గురుకులంలో, ఆశ్రమంలో గురువు భక్తుల కంటే ఎక్కువ తెలిసిన వాడు. ఇది ఈశ్వరీయ తత్వం. మునిగారు పట్టుకుంటున్నారా? ప్రభాకర్ గారు నిద్రపోవద్దు. వింటున్నాము. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? వింటున్నాం ఆచార్యజీ. అందుకని ఇక్కడ సంకుచిత భావం నుంచి విశాల దృష్టికోణం. మనల్ని భగవంతుడు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటిది ఏంటి అంటే, మూర్ఛపోయినటువంటి నిద్రాణ స్థితిలో పంచమహాభూతాల గుండా అన్నవోషధుల గుండా కొంచెం మెలకువగా పురుషుని శరీరంలో శుక్రకణం చైతన్యవంతంగా, మరియు ఆ శుక్రకణాన్ని పురుష శరీరం నుండి స్త్రీ యొక్క గర్భాశయానికి రప్పింపజేయం, అక్కడ ఫలదీకరణ చెందింపజేయడం, మళ్ళీ శిశువుగా పుట్టించి ఆయువు ఉన్నంత వరకు బ్రతికించి, ఆయువు అయిపోయినప్పుడు
అనిపోవడం, చనిపోజేసేటువంటిదంతా సంకుచిత స్థితి నుంచి విశాల దృష్టికోణం వైపు. ప్రభాకర్ గారు వెంటనే మైక్ బంద్ చేయాలి. సంకుచిత అవికసిత బుద్ధి నుంచి వికసిత బుద్ధి వైపుకు మనల్ని తీసుకొస్తున్నాడు. అర్థమవుతుందా? పిల్లల రూపంలో తల్లిదండ్రుల గర్భంలో వచ్చినటువంటి పసితనం నుంచి ఎదిగినటువంటి వ్యక్తిత్వంతో, అనుభవపేతమైనటువంటి వృద్ధాప్యంతో ఈ జీవితాన్ని ముగింపజేస్తున్నాడు. నల్ల పలక మీద తెల్లని బలపంతో పిచ్చి గీతలతోటి మొదలుకొని అదే పిచ్చి గీతలను అక్షర రూపం దిద్దించి జ్ఞానవంతునిగా చేసి గురువు దగ్గర ఎదిగింపజేస్తున్నాడు. ఏదో ఏమో అనేటువంటి భక్తిభావంతో గుళ్ళోకి రప్పింపజేసి అక్కడ కనబడే రూపంతో నాకు మంచి జరగాలనేటువంటి, ఇదివరకు ఏదో ఏమో తెలియని అజ్ఞాన స్థితిలో వచ్చినటువంటి అతనిని నాకు మంచి జరగాలి, నేను బాగుండాలనేటువంటి స్వార్థాన్ని కోరుకో చేసేటువంటిది గుడిలో భక్తి పూజ. పట్టుకుంటున్నారా పుష్పమ్మ గారు? ఈ యొక్క ఆధ్యాత్మికంలో దేవుడేంటో తెలియదు, జీవుడేంటో తెలియదు, నేనేంటో తెలియదు. ఇక ఇంకొక రహస్యం ఏంటంటే, గురువు దగ్గరికి వచ్చేటువంటి వారు ఎలా రావాలి అంటే, ఎంత మనకు తెలివితేటలు ఉన్నా నాకేమీ తెలియదు అనేటువంటి విధంగా రావాలి. అప్పుడు తన గర్భంలో పెట్టుకొని అతను అన్ని రకాలుగా వ్యక్తిత్వ వికాసం గావింపజేస్తుంటాడు. అదే రహస్యాన్ని దయానంద సరస్వతి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు మా ఇంటి దగ్గరే అష్టాధ్యాయం కంఠస్థం చేశాడు, యజుర్వేదం కంఠస్థం చేశాడు. చదివారా లేదా పుష్పమ్మ గారు? మునిగారు చదివారా లేదా దయానందన్ జీవిత చరిత్రలో? విరజానందన్ దగ్గరికి వెళ్ళే కంటే ముందే ఆ యొక్క శివరాత్రి జాగరణం అయిన తర్వాత ఇక అతనికి ఇక నేను నిజమైన శివుని గురించి ప్రయత్నం చేస్తాను తెలుసుకోవడానికి, మృత్యు అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తానంటే అవన్నీ మానేపించి పెళ్లి చేస్తామనంటే, లేదు నేను పెళ్లి చేసుకోను అని అంటే ఇక అతన్ని ఒక పండితుని దగ్గర ఏర్పాటు చేస్తే అతని దగ్గర వ్యాకరణం అన్ని నేర్చుకున్నాడు, చదువుకున్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇల్లు వదిలిపెట్టి పోయిన తర్వాత యోగాభ్యాసం చేశాడు, ఈశ్వర సాక్షాత్కారం వరకు నేర్చుకున్నాడు. పేరు దయానంద సరస్వతి అన్ని చేసుకున్న తర్వాత చివరికి విరజానందం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తలుపు తడితే ఇతనేమో ఇక్కడికి వెళ్ళి తలుపు తట్టిన శబ్దం, అక్కడ లోపలికి వెళ్ళి శబ్దం ఏమొస్తుంది అంటే, ఎవరు నువ్వు? ఈ బయట నుంచి సమాధానం ఏమొస్తుందంటే, అది తెలుసుకోవడానికే వచ్చాను. అంతే అన్నాడు. కానీ యజుర్వేదంలో ఈ మంత్రం ప్రకారం ఇలా ఉన్నది, ఋగ్వేదంలో ఆ మంత్రం ప్రకారం ఇలా ఉన్నది, ఫలానా గురువు ఇలా చెప్పి ఈ తర్కం అక్కడ అక్కర్లేదు. బాలరాజు గారు, శ్యామలయ్య గారు జాగ్రత్తగా వినండి. గురువు దగ్గర మన అహంకారం ప్రదర్శించకూడదు, మన అతి తెలివి ప్రదర్శించకూడదు, కోల్పోతారు. అర్థమవుతుందా? ఇక చదువుకోవడానికి కూర్చున్నప్పుడు అక్కడ ఆ గురు శిష్యులది చూడండి, గురువును నోరు తెరవనిస్తలేడు దయానందుడు. విరజానందుడు ఏదైతే ప్రస్తావన చేస్తున్నాడో ఆ ప్రస్తావనను తనకు తెలిసిన విధంగా ఖండన చేస్తుంటే, ఆ ఖండన చేసే వైవిధ్యానికి గురువు మైమరిసిపోతూ తన్మయత్వ భావంతో తబ్బిబ్బవుతూ ఏమన్నాడంటే, తూ కులక్కర హే. కులక్కర్ పంజాబీ భాషలో కులక్కర్ అంటారు. దాని అర్థం ఏంటంటే, నువ్వు సమయం, సందర్భం, ఉచితం, అనుచితం అని కాలానుగుణంగా మాట్లాడుతావు. కాలం విలువ తెలిసిన వాడివి, సమయ సందర్భోచితంగా మాట్లాడుతావు. కాబట్టి నువ్వు ఎవరికి పట్టుబడవు, నీకు చావు లేదు, నీకు ఎదురు లేదు అనేటువంటి గురువు శిష్యుని పొగడడం, గురువు శిష్యుని పొగడాలి అతని విద్వత్త కళ, అతని యోగ్యతను బట్టి ఆ రకంగా ఉండాలి. కానీ గురువును పరీక్షించే విధంగా ఎవరైతే గురువును పరీక్ష పెడుతుంటారో, గురువుననే కాదు ఎక్కడైతే పరీక్ష పోటీలో పెట్టినటువంటి వాళ్ళే అసఫలమైపోయారు. అది గుర్తుపెట్టుకోండి.
పరీక్ష పెట్టేవాడు దేవుడే అయితే అతడు జన్మెందుకు ఇప్పిస్తాడు? దేవుడి దృష్టిలో అందరూ పాత్రలే. నువ్వు నెగ్గుకు రావాల్సింది, నెగ్గుకు రాలేకపోయేటువంటిది అది ఎవరి యోగ్యత బట్టి వారు ఉంటుంటది. అందుకని ఈ పరీక్ష కాలం అనేటువంటిది పరీక్ష పెట్టేటువంటి అయోగ్యత, తన అయోగ్యతను బయట పెట్టుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని దయానందుడు తనకు అంతా తెలిసిన ఈశ్వర సాక్షాత్కారం అయినా, అంతా అయినా కూడా ఏమీ తెలియని విధంగా ఎవరు నువ్వు అని అంటే మనం ఏం చెప్తుంటాము, నేను ఫలానా 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 ఆయన కొడుకుని, ఫలానా ఊరు, ఫలానా జిల్లా, ఫలానా దేశం అని మన వెనకదంతా పనికిరాంది చెప్తుంటాం. కానీ దయానందుడు ఒకటే మాటలో చెప్పాడు, అది తెలుసుకోవడానికి వచ్చాను స్వామి. ఆ రకంగా ఒదిగి ఉండాలి. గురువును శాసించేటట్టుగా భాష ఉండకూడదు. గురువు ఏదైనా కూడా గురువు మాటకు కట్టుబడి ఉండేటట్టుగా ఉంటేనే గురువు దగ్గర శిష్యుడు ఎదుగుతుంటాడు, ఆ సంస్థ ముందుకు పోతుంటాడు. గురువును శాసించే విధంగా, గురువుకు బుద్ధి చెప్పే విధంగా ఉంటే మాత్రం అది ఎప్పుడు అధపతనమే అవుతుంటది. అందుకని తల్లిదండ్రుల దగ్గర ఎదిగిన తల్లిదండ్రుల కడుపున సంతానాన్ని పుట్టింపజేసే దేవుడి వైవిధ్యాన్ని చూడండి. యోగ్యుడై గురువుగా గురుకులం పెట్టుకున్నప్పుడు, పాఠశాల తెలుసుకుని అతను కూర్చుంటే ఏమీ తెలియని పసితనంలో శిష్యుణ్ణి నడిపించి, విద్యార్థిని నడిపించి గురువు చెంతకు చేర్పించడం చూడండి. గుడిగా వెలిసి విగ్రహావిష్కరణ చేసుకొని గుడి తలుపులు తెరుచుకున్నప్పుడు భక్తుడిగా అక్కడికి వెళ్ళి మొక్కుకోవడం చూసేటువంటి వైవిధ్యము చూడండి. అనుభవపేతమైనటువంటి యోగ గురువు అధ్యాత్మం తెలియనటువంటి అజ్ఞాని అయినటువంటి వ్యక్తి వచ్చినప్పుడు అతనికి ఆసన సిద్ధి నేర్పించడం, ప్రాణాయామము నేర్పించడం, ప్రాణమును నిలకడ చేయడం, మనస్సును నిలపడం, మరియు మనస్సు జడము, మనస్సును పట్టుకోవద్దు అని చెప్పడం, ఈ యొక్క ప్రాణాయామాన్ని ఆపి ఆత్మతత్వాన్ని సాక్షాత్కారం చేయించి జీవనముక్తి పొందించేటువంటి గురుత్వాన్ని చూడండి. అర్థమవుతుందా? మనల్ని అవికసిత బుద్ధి నుంచి వికసిత బుద్ధి వైపుకు తీసుకెళ్తున్నాడు భగవంతుడు. సంకుచిత భావం నుంచి విశాల దృష్టికోణం వైపుకు తీసుకెళ్తున్నాడు. ఈ విత్తనం నాటడం చూడండి. విత్తనము నాటేటువంటి దశ నుంచి అది పుష్పించి ఫలించి అన్నవోషధులతో నిండుకొని మన ఆకలి దప్పికలు తీర్చుతున్నటువంటి స్థితికి, ప్రకృతిని అదే విధంగా, మరియు ఈ జన్మలను అదే విధంగా, ఈ ప్రశిక్షణను అదే విధంగా, ఈ జ్ఞాన హితబోధను అదే విధంగా, ప్రతిదానిని అవికసిత బుద్ధి స్థితి నుంచి వికసిత బుద్ధి వైపుకు తీసుకెళ్లడం. అర్థమవుతుందా లేదా? పిల్లలకు నేర్పించినట్టు పరమేశ్వరుడు కూడా తన పూర్ణత్వంతో అన్నింటినీ, ప్రకృతిని, జీవాత్మను కూడా ఎప్పటికప్పుడు సరి చేస్తూనే ఉంటున్నాడు. అందుకని ఈ రకంగా అవికసిత, ఈ యొక్క సంకుచితమైనటువంటి పాత్ర, హద్దులతో కూడినటువంటి పాత్ర ప్రకృతి. ఆ ప్రకృతి ఒడిలో జీవాత్మ అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి జన్మ. ఆ స్వార్థం నుంచి బయటకు రావడమే, ప్రకృతి నుంచి వైదొలగడమే జీవనము. ఎప్పటి వరకైతే నేను నా ఇల్లు, నేను నా సంపద, నేను నా సుఖము, నేను నా ఆరోగ్యము, నేను నా జీవితం అనేటువంటిది ఈ సంకుచిత భావం నుంచి మనము అనే స్థితికి తీసుకురావడం. ఈ నేను నుంచి మనము అనేటువంటి స్థితికి తీసుకొచ్చేటువంటిదే వర్ణాశ్రమ వ్యవస్థ. అదే సన్యాసం, అదే వానప్రస్థం. నేను నుండి మనము వరకు రావడం. నేనులో వ్యక్తిగతం,
మనములో సమష్టి విశాల దృష్టికోణం, వసుధైవ కుటుంబం. పరార్థం. స్వార్థం నుంచి పరమార్థం వైపుకు తీసుకురావడం. పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? ఆచార్య ఇది ప్రకృతిలో ఒక జీవులు ఆట. అందుకే భగవంతుడు కూడా 84 లక్షల జీవరాశుల్లో మరి వేరే జన్మలలో అంతగా కనిపించలేదు. ఎందుకు అంటే మనం మనుష్య జీవితాన్ని చూస్తున్నాం కాబట్టి. ముక్కు తిప్పడం, ముక్కు చీదడం, చేతి కడుక్కోవడం, అది మల విసర్జన చేయడం, దాన్ని కడుక్కోవడానికి దాంట్లో చేయి పెట్టించడం, కడుక్కోజేయడం, శరీరానికి మురికి పట్టింపజేయడం, ఆ మురికి వస్త్రాలను విడిపింపజేయడం, శుద్ధం గావింపజేయడం, శుద్ధమైన స్నానమైన తర్వాత శుద్ధమైన వస్త్రాలను ధరింపజేయడం. ఇది ఈ మృత్యువుని జయించేటువంటి స్థితి భగవంతుడు బోధిస్తున్నాడు. మృత్యువును నువ్వు జయించాలి, నువ్వు మృత్యువుకు భయపడొద్దు. మృత్యు అనేటువంటిది ఒక పెద్ద అబద్ధం. చావు నిన్నేమి చేయలేదు. నువ్వు వట్టిగా చావు అనే దాన్ని బట్టి చూసి వినికిడి వల్ల భయభ్రాంతులకు గురవుతున్నావు. ఓ జీవాత్మ, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఈ మృత్యువు నిన్నేమి చేయలేదు. నువ్వు ఈ పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు స్నానంలో మురికి వస్త్రాలను వదిలి స్నానం తర్వాత శుభ్రమైన వస్త్రాలను ఎట్లయితే ధరిస్తుంటావో ఈ పునర్జన్మలో అంతే. క్షత విక్షతమైన అంగవికలాంగమైనటువంటి జరాజీర్ణమైనటువంటి ఈ యొక్క ఖండతత్వము లేనటువంటి ఈ శరీరాన్ని వదిలేసి నువ్వు నూతన శరీరాన్ని ధరిస్తుంటావు. ఈ వాహనము ఆ వైపుకు వెళ్ళదు కాబట్టి ఈ వైపుకు ఉండేటువంటి వాహనంలో ఇక్కడ ప్రయాణం చేసి ఈ వాహనాన్ని ఇక్కడనే వదిలేసి అక్కడి ఆ ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడి వాహనాన్ని పట్టుకొని పోవడం. నువ్వు వెళ్ళేది మాత్రం నువ్వే. ఈ వాహనంలో నువ్వే పయనిస్తున్నావు, ఆ వాహనంలో నువ్వే పయనిస్తున్నావు. స్త్రీ జన్మలో నువ్వే ఉన్నావు, పురుష జన్మలో నువ్వు ఉన్నావు, పశుపక్షి జన్మలో, అన్ని జన్మల్లో నువ్వే ఉంటుంటావు. ఈ బంధంతోటి బాధ అసలు అంతే. బంధంతో ప్రభాకర్ గారు, పుష్పమ్మ గారు, వరలక్ష్మ గారు ఊరిక కూర్చోవద్దు. సాగర్ గారు, బాలాజీ గారు, ఇది వింటుంటే ఆచార్జీ ఒకటి పాట గుర్తుకొస్తుంది, పౌరాణికం పాట ఇది. పాడండి. కృష్ణ గోవింద గోపాల హే మురళీధరలోలా పోయదు బాలక నరజన పాలక అలక చాలించు పాలించవా. కృష్ణ గోవింద గోపాల హేదు బాలక నరజన పాలక కృష్ణ గోవింద గోపాల. ప్రాణము పోసి బొమ్మను చేసి, ప్రాణము పోసి బొమ్మను చేసి ఆటలు ఆడించినావు, ఆటలు ఆడించినావు. కృష్ణ గోవింద గోపాల హే మురళీధరలోలా అలక చాలించి పాలించవా. కృష్ణ అలక చాలించి పాలించవా. ఈ పాపాల బరువు మేమోపలేము, ఈ పాపాల బరువు మేమోపలేము, శరణని నిన్ను వేడేదాము. కృష్ణ శరణని నిన్ను వేడేదాము. కృష్ణ గోపాల గోవింద హే మురళీధరలోలా అలక చాలించి పాలించవా. చాలా పెద్దగా ఉన్నది ఆచార్య, ఇది సమయం లేదు కాబట్టి ఇది ఏమనిపిస్తుందంటే శిశువుగా పుట్టి యవనంగా ఉండి ముసలితనం అయినాక చనిపోవడము, ప్రాణం పోసి బొమ్మను చేసి అంటే ఇది జీవాత్మ ఇక చాలు అని అనిపిస్తుందేమో అని ఈ పాట గుర్తుకొచ్చింది ఆచార్య. చాలా రోజుల కింద వాడిన పాట ఇది. ఇక్కడ అన్నిట్లలో చెప్తున్నటువంటిది ఏంటంటే అవికసిత స్థితి నుంచి వికసితం వైపుకు
తీసుకెళ్లడం, అన్ని వైపుల జీవాత్మను సంకుచిత స్థితి నుంచి విశాల దృష్టికోణం వైపుకు తీసుకెళ్లడం, ఇది వైదికంలో ఉన్నది. అవైదికంలో చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే చనిపోతేనే శివైక్యం అయిపోవడం, చనిపోతేనే దేహవియోగం చేస్తేనే బ్రహ్మలీనం అయిపోవడం. మునిగారు పట్టుకుంటున్నారా? వైదికానికి అవైదికానికి ఇంతే తేడా. అవునా సార్? ప్రభాకర్ గారు, బాలాజీ గారు, శ్యామలయ్య గారు ఊరిక కూర్చో బ్రతికుండగానే శివైక్యం అయ్యేది ఉంటది కదా బతుకుండగానే ఈ జీవితంలో ఐక్యంగా ఉండాలి. ఇప్పుడు అయ్యవారు ఆరు బ్రాహ్మణులలో వాళ్ళు ఉండేది ఏంటంటే వాళ్ళు బ్రతికుండగా ఎప్పుడూ ఈ యమనియమాలతో ఆసన సిద్ధితో బ్రహ్మధ్యానం చేశాడో లేదో గాని చనిపోయినప్పుడు మాత్రం వాళ్ళను సమాధి చేసేది ఏంటంటే ఇట్లా మనలాగా పడుకోబెట్టరు, వాళ్ళని కూర్చుండబెడతారు. చనిపోయిన తర్వాత కూర్చుండే సమాధి చేస్తారు. ఇది గమనించారా? కూర్చుండబెట్టే ఎత్తుకపోతారు, కూర్చుండబెట్టే అక్కడ సమాధి చేస్తారు. రామలయ్య గమనించారా లేదా? వారిని లింగాయుధులు అంటారు సార్. అది లింగాయతులు బల్జోళ్ళను ఆయుధంగా చేస్తారు. లింగాయుధులు అంటారు. అది అంటే వాళ్ళు జీవించినప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా ఎప్పుడైనా చేశారో లేదో అది భగవంతుడికి తెలుసు, మనకు వద్దు. కానీ ఇప్పుడు ఇక్కడ సమాజంలో ఏంటంటే వారు జీవ సమాధి అయిపోయారు. వారు ఎప్పటికీ లింగంను ఇట్లా మెడలు వేసుకుంటారు అది ఒక డబ్బాలో పెట్టి. మళ్ళీ లింగం భాష కడుకొచ్చి ఆ లింగం అంటే ఏంటి అమ్మగారు? అది పెట్టుకుంటారా సార్ జంగం వాళ్ళు? వాళ్ళు ఏం వేసుకుంటారని తెలిసిపోయాడు. ఆ లింగం అంటే ఏంటిది? కామవాసన. అది చుట్టూ ఉండేటి స్త్రీ శరీరలింగము, అది మధ్యలో ఉండేది పురుష శరీరలింగం. కామవాసన కాదు, అది మెడలో వేసుకోవడం అంత అధ్యయనం. అది వదిలేండి, మన ప్రకరణానికి ఇట్లా మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ శ్యామలయ్య గారు ఇంతగా నవ్వుతున్నారు కదా, వీళ్ళ గురువు ఇక్కడ చెప్పేది ఏంటంటే మాంతేశ్వర స్నానం. ఆ వ్యక్తి, ఆ స్థలం, ఆ ఊర్లో పుట్టినటువంటి వ్యక్తి, ఆయన ఎవరో, ఆయన ముఖమేంటో ఎవరికి తెలియదు. కానీ అక్కడ శివలింగం పెట్టుకొని పూజ చేసి మాంతేశ్వర స్వామి నాకు కలలో కనబడ్డాడు, నాకు ఈ దేవి దర్శనం కల్పించాడు అని చెప్పేసి ఇదంతా ఆడంబరం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కామవాసనను శాంతింపజేయడానికి యమనియమాలను పాటించి ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి. కానీ బిందెలతోటి నీళ్ళు తీసుకుపోయి రాయి పలక మీద పోస్తున్నారు, సిమెంట్తో చేసిన దాన్ని. అది ఇదంతా ప్రకరణానికి విరుద్ధం. కుంభాభిషేకం బాలాజీ గారు మమ్మల్ని బాగుపడుతుంటారు కదా, దాని రహస్యం. మునిగారు సమయం తీసుకోలేదు. బ్రతికుండగా శివైక్యం అంటే జీవంతో ఉన్నప్పుడే శివునితో ధ్యానంతో ఉండడం అని. అంతే. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. ఆధ్యాత్మిక విద్య జ్ఞానగంగా ప్రవచన లోపల మనము ఈరోజు సూటిగా ఆత్మను ఎట్లా పట్టుకోవాలి, ప్రకృతి ఎట్లా, పరమాత్ముడు ఎక్కడ అని ప్రమాణపూర్వకంగా వారు కబీర్ మహాన్ చెప్పినటువంటి విధానాన్ని సూత్రాలను చెప్తూ చక్కగా వివరించారు. వారికి ధన్యవాదములు. ఆత్మను, కళ్ళకు కనబడిన ఆత్మను కనబడుతున్నట్టుగా అనేక రకాల ఉదాహరణల ద్వారా చక్కగా మనకు ప్రదర్శింపజేశారు. మరోసారి వారికి ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండే గంట సింబల్ని గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరు చూపిస్తాను? బాలరాజు గారు వైదిక సంధ్యోపాసన చేయండి. ఏది చెప్పినా భారతం యొక్క భావార్థం సమర్పణ భావం. ఓం అమృతోపస్రమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ.
ఓం సత్యం యశశ్రీర్మయి శ్రీ శ్రేతాం స్వాహా. ఓం చన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే. ఇంద్రియ స్పర్శ మంత్రం. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణ, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరవుస్తే. మర్చన మంత్రం. ఓం భూ పునాతు శిరసి, ఓం భూ పునాతు నేత్రయో, ఓం స్వ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామం. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అథ అకర్షణమంత్రం. ఓం ఋతం చ సత్యం చ బిబ్దా తపసో జజాయత, తతో రాత్రా జాయత, తతః సముద్రో వర్ణవః, సముద్రాధరణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదదాద్ విశ్వస్య మిషతో వసి, సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షం మధు స్వః. ఓం అథ ఆచమనం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే, శంయోరవిస్రవంతు నః. మనసా పరికం. ఓం ప్రాచీ దిగగ్నిరతిపతి రచితో రక్షితాదిత్య ఇషవః, తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. రక్షణాదిగింద్రోధిపతి శిరక్షిరాజే రక్షితా పితర ఇషవః, తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ప్రతీచి దిగ్వర్ణోధిపతి హృదాకు రక్షితన్నమిషవః, తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ఉదీచి దిక్సోమోధిపతి స్వజో రక్షిత శనిరిషవః, తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ధ్రువాదిగిష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షిత విరుధ ఇషవః, తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి శత్రో రక్షిత వర్షమిషవః, తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ఉపస్థాన మంత్రములు. జాతవేదసే సునవామ సోమమగాతి యతో నీదహతి వేదః, సనః పశ్చాదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్రగ్నిః. చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణశ్చాగ్నిః. ఆప్రాత్య వా పృథివీ అంతరిక్షం, సూర్య ఆత్మా జగత్ సుచ్చచ్చ. ఉదిత్యం జాతవేదసం దేవం అవంతి కేతవః, దృశే విశ్వాయ సూర్యం. ఉద్వయం తమసస్పరిశ్వ పశ్యంత ఉత్తరం, దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. తచ్చక్రుదేవైతం పురస్తా శుక్రముచ్చరత్, పశ్యేమ శరదా శతం జీవేమ శరదా శతం.
శృణయామ శరదా శతం ప్రభ్రామ శరదా శతం శతమాదీన శ్యామ శరదా శతం భూయచ్చ శరదా శత. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓ ప్రాణులకే ప్రాణధాత, ఓ సకల దుఃఖ వినాశక, ఓ స్వయం సుఖ స్వరూపుడై తమ ఉపాసకులను స్వయం సుఖానంద ప్రదాయక పరమాత్మ ఆ యొక్క సవిత స్వరూపుని వర్ణయుత మన దుఃఖములు భస్మమై దివ్య స్వరూపుని ధారణ చేయుటకు మా బుద్ధిని సన్మార్గములో ప్రేరించుముగాక. ఓ పరమ దయానిదాన దేవ, మా యొక్క ధర్మ కామ మోక్షముల సిద్ధి వెంటనే ప్రార్థించునుగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఓం జౌ శాంతి పృథివీ శాంతి రాపో శాంతి వసదే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవ శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామ శాంతిరేది. బాలరాజు గారికి ధన్యవాదాలు. ఓం నమస్కారం. సర్వజ్ఞ నమః. అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.